బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ని రెడీ చేసింది. 55 మందితో కూడిన ఫస్ట్ లిస్ట్ జాబితాను విడుదల చేసింది. మనం దాంట్లో గనక చూసుకున్నట్టయితే బెల్లంపల్లి ఎస్సీ కేటగిరీ గడ్డం వినోద్, మంచిర్యాల కొక్కెరల ప్రేమ్ సాగర్ రావు, నిర్మల్ కూచాడి శ్రీహరిరావు, ఆర్మూర్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ఇక బోధన్ పి సుదర్శన్ రెడ్డి, బాల్కొండ సునీల్ కుమార్ ముత్యాల, జగిత్యాల టి జీవన్ రెడ్డి, ధర్మపురి ఎస్సీ కేటగిరీలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎంఎస్ రాజ్ ఠాకూర్, మంతని దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి చింతకుంట విజయరమణారావు, ఇక వేములవాడ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎస్సీ కేటగిరీలో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మెదక్ మైనంపల్లి రోహిత్ రావు, ఆందోళ్ ఎస్సీ కేటగిరీలో సి దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్ ఎస్సీ కేటగిరీలో ఇక ఆగం చంద్రశేఖర్, సంగారెడ్డి తూర్పు జగ్గారెడ్డి, ఇక గజ్వేల్ తుమ్మకుంట నర్సారెడ్డి, మేడ్చల్ తోటకూర విజయ వజ్రేష్ యాదవ్, ఇక మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు, ఇక కుత్బులాపూర్ కొలన్ హనుమంతరెడ్డి, ఇక ఉప్పల్ ఎం పరమేశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఎస్సీ కేటగిరీలో భీమ్ భారత్, ఇక పరిగి టి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ ఎస్సీ కేటగిరీలో గడ్డం ప్రసాద్ కుమార్, ఇక ముషీరాబాద్ అంజన్ కుమార్ యాదవ్, ఇక మలక్పేట్ షేక్ అక్బర్, సనత్ నగర్ డాక్టర్ కోట నీలిమ, నాంపల్లి మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్, కార్వాన్ ఓసం బిన్ మొహమ్మద్ అల్ హజీర్, ఇక గోషామహల్ మొగిలి సునీత, చంద్రాయనగుట్ట బోయ గణేష్ నగేష్ గా ఉన్నారు. ఇక మిగతా లిస్టు కనుక మనం చూసుకున్నట్టయితే ఇక యాకుత్పుర కె రవిరాజు, బహదూర్పుర రాజేష్ కుమార్ పులిపాటి, సికింద్రాబాద్ ఆడం సంతోష్ కుమార్, కొడంగల్ అనుముల రేవంత్ రెడ్డి, గద్వాల్ సరిత, ఇక అలంపూర్ ఎస్సీ కేటగిరీలో డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ డాక్టర్ కూచకుల్ల రాజేష్ రెడ్డి, ఇక అచ్చంపేట్ ఎస్సీ కేటగిరీలో డాక్టర్ చిక్కూడి వంశీకృష్ణ, ఇక కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఇక షాద్ నగర్ లో చూసుకున్నట్టయితే కె శంకరయ్య, కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు, ఇక నాగార్జున సాగర్ లో జైవీర్ కుండూరు, హుజూర్ నగర్ నలమడ ఉత్తర్ కుమార్ రెడ్డి, ఇక కోదాడ నలమడ పద్మావతి రెడ్డి, నల్గొండ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, నకరేకల్ వేముల వీరేశం అలైర్, ఇక బీర్ల ఈలయ్య, ఇక గన్పూర్ చూసుకున్నట్టయితే సింగపురం ఇందిరా, ఇక నర్సాపేట దొంతి మాధవరెడ్డి, భూపాలపల్లి గండ్ర సత్యనారాయణరావు, ఇక ములుగు ఎస్టీ కేటగిరీలో ధనసరి అనసూయ సీతక్క, ఇక మదిర చూసుకున్నట్టయితే గనక బట్టి విక్రమార్కమల్లు, భద్రాచలం పోదం వీరయ్య. ప్రధానంగా చూసుకున్నట్టయితే 55 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎస్సీ కేటగిరీకి ఎస్టీ కేటగిరీ సభ్యులు కూడా యాడ్ చేస్తూ దీంట్లో కొంతమేర స్థానాలను ఇచ్చింది. మనం ప్రధానంగా చూసుకోవచ్చు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వైనంలో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఎట్టకేలకు వచ్చేసింది. 55 మందితో కూడిన ఫస్ట్ లిస్ట్ ని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ములుగు నుంచి మరొకసారి సీతకి అవకాశం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే భద్రాచలం నుంచి చూసుకున్నట్టయితే పోదం వీరయ్య, మదిరి నుంచి చూసుకున్నట్టయితే బట్టి విక్రమార్క, అలాగే నర్సంపేట చూసుకున్నట్టయితే దొంతి మాధవరెడ్డి, ఇలా వరుసగా మనం చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో గతంలో ఎవరైతే అభ్యర్థులకి టికెట్లు ఇచ్చిందో వాళ్ళకి మరోసారి అవకాశం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. మనం చూసుకోవచ్చు సంగారెడ్డి అయితే జగ్గారెడ్డికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది, భద్రాచలం పోదం వీరయ్యకి ఇచ్చారు, అలాగే మనం చూసుకోవచ్చు ములుగు సీతకి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీలో కొంతమేర అభ్యర్థులను ప్రకటించారు. అయితే 55 మంది అభ్యర్థులని ఫస్ట్ లిస్ట్ కింద ప్రకటించడం జరిగింది. మరి మిగతా లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా కొంతమేర సందిగ్ధం నెలకొంది. అయితే ఈ మేరకు మరి అసంతృప్తులు వీళ్ళలో ఎవరైనా ఉన్నారా, అయితే టికెట్లు రావాల్సిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎట్టకేలకు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ 55 మందితో విడుదల చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఎట్టకేలకు విడుదల చేశారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ ఫస్ట్ లిస్ట్ లో దాదాపు 119 నియోజకవర్గాలకు గాను 55 మంది అభ్యర్థులని పేర్లను ఖరారు చేశారు. అలాగే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే కొన్ని స్థానాల మీద సముచిత స్థానాలకు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో కూడా అభ్యర్థులకి సీట్లు ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో టికెట్లు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఇక్కడ ములుగు చూసుకున్నట్టయితే సీతక్కకి, అలాగే మధుర చూసుకున్నట్టయితే బట్టి విక్రమార్కకి, అలాగే భద్రాచలం పోదెం వీరయ్యకి అవకాశం కల్పించినట్లుగా తెలుస్తుంది. మరి ఈ మేరకు మనం చూసుకున్నట్టయితే మిగతా అభ్యర్థుల జాబితా ఎప్పుడు విడుదలవుతుంది, అలాగే కొడంగల్ రేవంత్ రెడ్డికి కూడా ఖరారు చేశారు. అలాగే మనం చూసుకోవచ్చు అయితే ఈ మేరకు ఎప్పుడు నెక్స్ట్ లిస్ట్ వస్తుంది, అలాగే ఈ 55 మందిలో ఎవరైనా అసంతృప్తులు ఉన్నారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు దాదాపు 119 నియోజకవర్గాలకు గాను 55 మందితో కూడిన ఫస్ట్ లిస్ట్ ని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దాంట్లో కొంతమేర ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై మరింత పూర్తి సమాచారం మనకు అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి. అయితే ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే 119 నియోజకవర్గాల్లో దాదాపు 55 మంది అభ్యర్థుల్ని ఖరారు చేశారు. అయితే మరి మిగతా లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఈ 55 మందిలో ఎవరైనా అసంతృప్తులు ఉన్నారా? అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? అయితే దాదాపుగా 119 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 55 మందితో విడుదల చేసింది. ఈ తొలి జాబితా చూసుకున్నట్లయితే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం పాటించారా అనే డౌట్ కూడా కలుగుతుంది. అయితే ఎస్సీ ఎస్టీలకు అయితే సీట్లు అయితే కేటాయించాడు. మరి ఈ దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్టుగానే నిన్న 70 సీట్లు ఇస్తారు అనుకున్నప్పటికీ కూడా కేవలం 55 సీట్లు మాత్రం ఈరోజు అనౌన్స్ చేశారు. మరి నిన్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్ చెప్పిన మేరకు ఈ 55 సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీంట్లో కీలకంగా చూసుకుంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యతను కల్పించారు. మరి వేముల వీరేశం గాని, అలాగే మైనంపల్లి హనుమంతరావు ఫ్యామిలీకి 2 సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్తమ్ ఫ్యామిలీకి పార్టీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ ఫ్యామిలీకి 2 సీట్లు ఇవ్వడం జరిగింది. మరి దాంతో పాటు ఇక మిగతా అభ్యర్థులందరికీ కూడా అంటే ఫస్ట్ లిస్ట్ లో వస్తాది తమ పేరు అనుకున్న వాళ్ళకి చాలా మంది సీనియర్స్ కి వాళ్ళ పేరు రాకపోవటం కొంత ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా మధుయాస్కి గౌడ్ చూసుకున్నట్టుగైతే ఫస్ట్ లిస్ట్ లో ఎల్బీ నగర్ నుంచి ఆయన పేరు రావాల్సి ఉంది. మరి ఫస్ట్ లిస్ట్ లో కూడా ఆయన పేరు రాకపోవడంతో ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే బీసీలు కాంగ్రెస్ పార్టీ మీద కొంత అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఫస్ట్ లిస్ట్ లో మధుయాస్కి పేరు రాకపోవడం, మరోవైపు పొన్నాల టీఆర్ఎస్ కి వెళ్ళిపోవడం, కాంగ్రెస్ పార్టీ కొంత లిస్టు విషయంలో కొంత ఆసక్తి నుంచి అడుగు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సీనియర్లకి అలాగే బీసీలకి తగిన న్యాయం చేయాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. మరి పార్టీ నేతలు కూడా కోరుకుంటున్నారు. ఏదేమైనా సరే సెకండ్ లిస్ట్ లో తగిన ప్రాధాన్యత వస్తుంది. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే సీట్లు ఇస్తామని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి కూడా చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మనం కానీ లిస్ట్ కానీ చూసుకున్నట్టుగైతే బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్ నుంచి గడ్డం వినోద్ పేరుని అనౌన్స్ చేశారు. ఇక మంచిర్యాల నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్, నిర్మల్ నుంచి ఈ కూచాడి శ్రీహరిరావు, ఇక ఆర్మూర్ నుంచి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బోధన్ నుంచి పి సుదర్శన్ రెడ్డి, బెల్లంకొండ నుంచి సునీల్ కుమార్ ముత్యాల, ఇక జగిత్యాల నుంచి టి జీవన్ రెడ్డి, ధర్మపురి నుంచి ఆర్లూరి లక్ష్మణ్ కుమార్, ఇక రామగుండం నుంచి ఎంఎస్ రాజ్ ఠాకూర్, ఇక మందని నుంచి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి నుంచి చింతకుంట విజయ రామారావు, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, మన్కుందర ఎస్సీ నుంచి డాక్టర్ కావ్యం సత్యనారాయణ, ఇక మెదక్ నుంచి మైనంపల్లి రోహితరావు, ఆందోళన నుంచి సి దామోదర్ రాజనరసింహ, జైరాబాద్ నుంచి ఆగం చంద్రశేఖర్, ఇక సంగారెడ్డి నుంచి తూర్పు జయప్రకాష్ రెడ్డి, తూర్పు జగ్గారెడ్డి, ఇక గజ్వేల్ నుంచి తుముకుంట నరసారెడ్డి, మేడ్చల్ నుంచి తోటకూర వజ్రేష్ యాదవ్, ఇక మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు, ఇక కుత్బులాపూర్ నుంచి కోలన హనుమంతరెడ్డి, ఇక ఉప్పల్ నుంచి పి పరమేశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఎస్టీ రిజర్వ్ నుంచి ఇక భీమ్ భరత్, ఇక పరిగి నుంచి టి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్, ఇక గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నుంచి, ముషిరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, మల్కాజ్గిరి నుంచి మల్కపేట నుంచి షేక్ అక్బర్, ఇక సనత్ నగర్ నుంచి డాక్టర్ కోట నీలిమ, ఇక నాంపల్లి నుంచి మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్, కార్వాన్ నుంచి ఉస్మాన్ బిన్
మహమ్మద్ ఆల్ హజారీ, ఇక గోషామహల్ నుంచి మొగిలి సునీత ఈమె మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఈమె కొంత అసంతృప్తితో ఉన్నారు ఈ సీటు మీద. గోషామహల్ నుంచి నేను పోటీ చేయను, వేరే స్థానం నుంచి పోటీ చేస్తాను అని చెప్పేసి ఢిల్లీ వచ్చి స్క్రీనింగ్ కమిటీ చుట్టూ కూడా తిరిగారు. అయినప్పటికీ కూడా ఆమె గోషామహల్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా అధిష్టానం నిర్ణయించింది. ఇక చాంద్రాయణగుట్ట నుంచి బోయ నాగేష్, ఇక యాకుత్పురా నుంచి కె రవిరాజు, ఇక బహదూర్పూర్ నుంచి రాజ్ కుమార్ పులిపాటి, ఇక సికింద్రాబాద్ నుంచి ఆడం సంతోష్ కుమార్, కొడంగల్ నుంచి అనుమూల రేవంత్ రెడ్డి, ఇక పిసిసి ప్రెసిడెంట్ అయినా మరి గద్వాల్ నుంచి సరిత తిరుపతయ్య, ఇక ఆలంపూర్ ఎస్సీ రిజర్వ్ నుంచి ఇక ఎస్సీ సంపత్ కుమార్, అలాగే నాగర్ కర్నూలు నుంచి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, ఇక అచ్చంపేట ఎస్సీ రిజర్వ్ నుంచి చిక్కుడు వంశీకృష్ణ, ఇక కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, అలాగే షాద్ నగర్ నుంచి కె శంకరయ్య, కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు కూడా నిన్న వచ్చి ఇక అధిష్టానాన్ని కలవడం జరిగింది. ఇక వేణుగోపాల్ని స్క్రీనింగ్ కమిటీని కూడా కలవడం జరిగింది. ఆయన పేరును కూడా ఖరారు చేశారు కొల్లాపూర్ నుంచి. ఇక జూపల్లి కూడా వేరే పార్టీ నుంచి ఇక్కడికి వచ్చిన వ్యక్తే. ఇక నాగార్జున సాగర్ నుంచి జైవీర్ కుండూరు, ఒక హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరి ఈయన ఫ్యామిలీ కూడా 2 టికెట్లు ఇవ్వడం జరిగింది. కోదాడు నుంచి ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసినట్టుగైతే మనకి 2 ఫ్యామిలీస్ కి, ఇటు మైనంపల్లి ఫ్యామిలీకి, ఇటు ఉత్తమ్ కుమార్ ఫ్యామిలీకి 2 సీట్లు ఇందులో రావడం జరిగింది. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకరేకల్ నుంచి వేముల వీరేశం కూడా వేరే పార్టీ నుంచి దీనిలోకి టిఆర్ఎస్ నుంచి దీనిలోకి బీఆర్ఎస్ నుంచి దీనిలోకి కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. మల్లికార్జున ఖర్గేని కలిసి తన పార్టీలో జాయిన్ అయ్యి తన సీట్ రిజర్వ్ చేసుకున్నారు. ఇది నకరేకల్ కూడా ఎస్సీ రిజర్వ్. ఇది ఆలయం నుంచి బీర్ల ఇల్లయ్య, ఇక స్టేషన్ కల్పూర్ నుంచి సింగాపురం ఇందిర, ఇక నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి, ఇక భూపాల్పల్లి నుంచి గంటా సత్యనారాయణ, ములుగు ఎస్టీ సీతక్క, ఇక మధుర నుంచి బట్టి విక్రమార్క, భద్రాచలం ఎస్టీ నుంచి పోడం వీరయ్య పేర్లను కాంగ్రెస్ అధిష్టానం అనౌన్స్ చేసింది. 55 స్థానాలను ఇంకా అనౌన్స్ చేసింది. ప్రస్తుతానికి 119కి గాను. ఇక మిగతా స్థానాలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బస్సు యాత్ర తర్వాత ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా మరొక కీలకమైన అంశం ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళ పేర్లు కూడా అనౌన్స్ చేయలేదు ఫస్ట్ లిస్ట్ లో. అలాగే సీనియర్ నేత మధుయాస్కి పేరు కూడా అనౌన్స్ చేయలేదు. దాంతో పాటు ఇక కొంతమంది సీనియర్ల పేర్లు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫస్ట్ లిస్ట్ లో వస్తుందని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా ఫస్ట్ లిస్ట్ లో రాలేదు. మరి అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చూడాలి. దాంతో పాటు లెఫ్ట్ పార్టీస్ కి కొన్ని సీట్లు వరకు హామీ ఇచ్చారు. ఆ సీట్లకు సంబంధించి కూడా ఇక చర్చ జరుగుతుంది. మరి ఆ సీట్లు తేలిన తర్వాత తుమ్మల, పొంగులేటి ఈ సీట్లు ఖరారు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే నేను అక్కడి నుంచే పోటీ చేస్తానంటూ తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో తుమ్మలకి ఇక ఖమ్మం, పొంగులేటికి పాలేరు ఇస్తారా లేదంటే చేంజెస్ ఏమైనా చేస్తారా? మరి ఫస్ట్ లిస్ట్ లో కన్ఫర్మ్ సీట్ అయితే ఫస్ట్ లిస్ట్ లో ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతుంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఒకే కుటుంబానికి 2 సీట్లు అసలుకి కట్టబెట్టడంపై ఇటు అసంతృప్తి నెలకొనే అవకాశం ఉందంటారా? అంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇటు మైనంపల్లికే గానీ లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డికే గానీ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకి 2 సీట్లు కేటాయించారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే మైనంపల్లి కాంగ్రెస్ లో ఇది కామనే. మనకు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీకి 3-4 సీట్లు కూడా ఇచ్చారు. బొత్స ఫ్యామిలీకి బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ, బొత్స అప్పల్ నరసయ్య, బొత్స ఇంకా శ్రీనివాసన్, ఇంకా 4 దాదాపుగా 3 సీట్లు ఎమ్మెల్యే సీట్లు వచ్చారు, 3 గెలిచారు. అంటే కాంగ్రెస్ లో గెలుపు గుర్రాలు అనేది చూస్తారు. అదే విధంగా చూసుకున్నట్టుగా ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు పార్టీలో జాయిన్ అయినప్పుడే ఆ హామీతోనే ఆయన రావడం జరిగింది ఇక్కడికి. మరి ఆ హామీ మేరకు చూసుకున్నట్టుగా అయితే మైనంపల్లి రోహిత్ రావుకు, మైనంపల్లి హనుమంతరావుకి ఇద్దరు కూడా సీట్లు కేటాయించారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో వచ్చేసరికల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ మొదటి నుంచి కూడా ఆయన భార్యకి ఆయనకి సీట్లు ఇస్తూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే పద్మావతికి ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ వేవ్ ఉంది కాబట్టి అందరూ ఎక్కువ మంది గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో గెలిపే లక్ష్యంగా గెలవటమే లక్ష్యంగా పెట్టుకొని ఎవరున్నారో ఎవరు గెలుస్తారో చూసి వాళ్ళకి మాత్రమే సీట్లు ఇవ్వాలి. ఒక ఫ్యామిలీ నుంచి 2 ఉండని 3 ఉండని ఎంతమంది ఉండని కూడా కాంగ్రెస్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఒక్క సీటు కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అయినప్పటికీ కూడా మనం ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేసి అట్లీస్ట్ 80 నుంచి 100 సీట్లు గెలుపొందాలని చెప్పేసి కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ఒక కుటుంబం నుంచి ఎంతమంది వచ్చినా కూడా గెలుస్తారు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీగా ఉంది.